హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో అందుకోసమని ఎర్లీ మార్నింగ్ 3కే లేచాను. అసలు నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు, తాపకు మెలకు వచ్చుడే. సో ఇక లేచి ఫస్ట్ అయితే బయట ఊడ్చడానికి వెళ్తున్నాను. కార్తీక పౌర్ణమి కాబట్టి దేవునికి సంబంధించిన వస్తువులన్నీ నిన్న సాయంత్రమే ఇక్కడ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము, ఇక్కడ జైచల్ టవర్ దగ్గర. ఇక తర్వాత ఇప్పుడైతే ఊడుస్తున్నాను. బయట ఊడ్చి నిన్ననే ఇక్కడ తులసి అనేది మాకు సైడ్కి ఉంటుంది కదా, సో అది సైడ్కి ఉంటే ఎట్లా అని ఇప్పుడు మెయిన్ డోర్కు స్ట్రైట్గా పెట్టాము. ఇప్పుడు బాగుంది, ఇలానే ఉంచుతా అనుకుంటున్నాను. అంటే మధ్యలో ఉంది కదా, అటు ఇటు దారిలో ఉంది కాబట్టి ఎట్లా అని అనుకున్నా, కానీ ఇప్పుడు ఇట్లనే బాగుంది అనిపించి ఇట్లనే ఉంచుతా అనుకుంటున్నా. తర్వాత నేను ఫస్ట్ బయట ఊడ్చిన తర్వాత స్నానం చేశాను. స్నానంకి చేసిన తర్వాతనే కడప కడిగి ముగ్గేస్తానని స్నానం చేసి వాటర్ పట్టుకొచ్చి కడప కడుగుతానని తీసుకొచ్చాను. నిన్ననే పువ్వులు కూడా తీసుకొచ్చాము, బంతి పువ్వులు. అయితే అవి నైటే మంచిగా దండ గుచ్చి పెట్టాను. ఇక తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎప్పుడు వీలు కదని నైటే వాటిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కడప కడిగి ముగ్గేస్తాను. ఇలా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించడం ఇది మాకు రెండోసారి. ఫస్ట్ మేము రెంట్ హౌస్ ఉన్న అక్కడ ఫస్ట్ టైము లక్కీ పుట్టాక అక్కడ ఫస్ట్ టైము వెలిగించాము ఇద్దరము, మా ఆయనని నేను. ఇక్కడ ఇది సెకండ్ టైము, ఓన్ హౌస్ తీసుకున్నాక ఇది సెకండ్ టైము కార్తీక పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి రోజు ఇలా మనము ఒత్తులు వెలిగించడం వల్ల రోజు అందరికీ వీలు పడకపోవచ్చు కదా, అట్లా కాబట్టి మనము సంవత్సరం మొత్తము ఈరోజు ఒక్కరోజు మనము 365 ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం వెలిగించినంత పుణ్యఫలం వస్తుంది. సో అందుకోసమని ఈ రోజున అందరూ ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి దీపం ముట్టించడం వల్ల మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుంది. కొంతమంది ప్రొద్దున వీలు పడినప్పుడు సాయంత్రం కూడా 7 లోపు దీపం అనేది వెలిగించుకుంటారు 365 ఒత్తులు. సో ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుంది. సో అందరూ ఈ రోజున తప్పకుండా పాటించండి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గు కడప కడిగి ముగ్గు వేసుడు అయిపోయింది. తర్వాత బయటకు వెళ్ళి ఊడుస్తాను, ఊడ్చేసాను, అప్పుడే తుడుస్తాను. ఇక తుడిచి బయట కూడా ముగ్గేస్తాను. మా లక్కీ అయితే ఇంకా లేవలేదు, మంచిగా డీప్ స్లీప్లో ఉన్నాడు. నేను మా బావ కూడా ఇద్దరము కొంచెం మెల్లిగానే సైలెంట్గా పనులు చేసుకున్నాము. మళ్ళీ సౌండ్ చేస్తే అతను లేస్తే మళ్ళీ ఇక మాకు పని అయినట్టే ఇక. సో అందుకోసమనే మెల్లిగా నిదానంగా చేసుకున్నాము. తొందరగా లేవడం వల్ల పూజ కూడా కరెక్ట్ టైంకే మేము పూజ కంప్లీట్ చేసుకోగలిగాము. సో అందరు కూడా ఇలానే మంచిగా పండుగల రోజు మేము డైలీ ఇట్లా ఏం లేవేము, కానీ పండుగల టైము ఇలా తొందరగా లేచి పూజ చేసుకోవడం వల్ల మనకు కూడా మంచిది. సో అందుకోసమని ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఇలా పూజ చేసుకున్నాము. మాకు కూడా చాలా బాగా అనిపించింది. నేను ఇలా బయట ముగ్గేస్తుంటే మా బావ వచ్చేసి ఇంట్లో మాపు పెట్టేశాడు. తర్వాత నేను ఆ తులసి కోటను కూడా మంచిగా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని ఇటు గడపకు ఎదురుగా పెట్టుకున్నాను. అంతకుముందే అది చెప్పడం మర్చిపోయాను, చెప్తున్నాను. ఇంతకుముందు మాకు సైడ్కి ఉండేది కదా, ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు. మీరున్న పాత వీడియోస్లో చూస్తే సైడ్కి ఉంటుంది, మా దర్వాజా సైడ్కి ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టాను. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి 4 దాకా అవుతుంది. మళ్ళీ లేట్ అయిపోతుందని ప్రసాదం వండుతానని కిచెన్లోకి వచ్చాను. అయితే నైటే కిచెన్ మొత్తము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ మార్నింగ్ తొందర పని అయిపోతుందని నైటే క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఈజీ అయిపోతుంది. నేను ఈరోజు ప్రసాదం కింద గోధుమ రవ్వతోని స్వీట్ పొంగల్ చేస్తున్నాను. సో అందుకోసమని ఇక్కడ మా బావని మార్కెట్ నుంచి వెళ్ళి గోధుమ రవ్వని బెల్లం తీసుకురమ్మన్నాను. సో గోధుమ రవ్వతో దొడ్డు గోధుమ రవ్వ, ఇది సన్నది కాదు. సో దాంతో స్వీట్ పొంగల్ చేస్తున్నాను.
స్వీట్ పొంగల్ అయితే ఉడుకుతుంది. ఒక పక్క బెల్లం కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. తర్వాత దేవుని రూమ్లోకి వెళ్ళి పూజ సామాన్లన్నీ తీసుకొచ్చి క్లీన్ చేసుకుందామని పూజ సామాన్లన్నీ తీసుకొచ్చాను. అవన్నీ తోముకొని ఇక దేవుని పటాలకు బొట్లు పెట్టుకుంటే సగం పని కంప్లీట్ అయినట్టే. ఇక ఇప్పుడైతే పూజ సామాన్లు కడుక్కుంటున్నాను. ముందే నైట్ చేసుకుంటా అనుకున్నా కానీ మళ్ళీ నైట్ స్నానం చేయడం అదంతా ఇబ్బంది అవుతుందని ఇక ఎర్లీ మార్నింగే చేసుకుంటానని ఇక నైట్ పడుకున్నాను. నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు. ఇదే ఆలోచన, రేపు ఎట్లా అవుతుందో అని ఇదే ఆలోచన ఉండే. అందుకోసమని తాపకు ఊకే మెలకు వచ్చింది. ఇప్పుడైతే గిన్నెలు అంటే ఆ పూజ సామాన్లు అన్నీ కడగడం అయిపోయింది. తర్వాత దేవుని పట్టాలను కూడా తుడిచేసి కొన్ని గంగ వాటర్ ఉండే వాటితోని దేవుని పట్టాలను తుడిచి ఆ తర్వాత దేవుని పట్టాలకు బొట్టు పెట్టుకుంటున్నాను. బొట్టు పెట్టుకొని దేవుని పట్టాలను మంచిగా బొట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ సెట్ చేసి పూలు అన్నీ అలంకరించి పూజ చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టాము. ఈరోజైతే చాలా బాగా అనిపించింది మబ్బులో ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం. అంతకుముందు మేము చేసుకున్నాము, అంటే కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ముట్టించాము, కానీ ఎర్లీ మార్నింగ్ కాదు, సాయంత్రము 6:30 లోపు వెలిగించాము. ఈసారి మాత్రము ఎర్లీ మార్నింగ్ చేసుకుందామని ఈ టైంలో చేస్తున్నాను. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కంప్లీట్ అయింది ఇప్పటికి. తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చాను. ఇక్కడ దేవునికి సంబంధించిన వస్తువులన్నీ బయట తీసుకొచ్చి పెట్టుకున్నాను. తర్వాత తులసి దగ్గర పసుపుతోటి మంచిగా అలుకి బియ్య పిండితోని ముగ్గు వేశాను, అష్టదళ ముగ్గు. తర్వాత మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, అందుకోసమని తమలపాకులను ఒక్కొక్క దీపానికి 2 చొప్పున తమలపాకులని పెట్టుకుంటున్నాను. నేను కొన్ని 5 దీపాలు ఏమో ఉసిరి దీపాలు వెలిగిస్తాను అనుకుంటున్నాను. తర్వాత మిగతా 5 ఏమో మట్టి దీపాలు ఉంటాయి కదండి, మట్టి దీపాలు మిగతా 5. తర్వాత 2 మా ఆయనతోటి నాది 365 ఒత్తులది, అవి 2 వెలిగిస్తాం అనుకుంటున్నాను. సో అందుకోసమని అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకొని తర్వాత దానికి పూలతో డెకరేషన్ చేసుకుంటున్నాను.
మనము ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు డైరెక్ట్ కింద కూర్చోకూడదు. ఏదైనా టవల్ కానీ ఏదైనా వేరే ఏమైనా మ్యాట్ కానీ వేసుకొని కూర్చోవాలి. సో అందుకోసమని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఒక టవల్ తీసుకొచ్చి కింద వేసుకున్నాను. తర్వాత మా ఆయన కూడా రెడీ అయ్యాడు, స్నానం చేసి. ఫస్ట్ అయితే మాప్ పెట్టాడు ఇల్లంతా, తర్వాత స్నానం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇక పూజకు సంబంధించిన అన్ని వస్తువులను చూసుకొని ఇక పూజ స్టార్ట్ చేయడానికి ఇద్దరం వచ్చి కూర్చున్నాము. లక్కీ అయితే ఇంకా కూడా లేవలేదు, మంచిగా పడుకున్నాడు. నాకు లక్కీ ముందే లేస్తే మాత్రము కొంచెం ఇబ్బంది అయ్యేది. అత్తమ్మని లేపాము, అత్తమ్మ కూడా లేవకుండే. సో అందుకోసమని మళ్ళీ లక్కీ ఒక్కడే ఉన్నాడని అత్తమ్మను లేపి లక్కీని చూసుకోమని చెప్పాము. తర్వాత నేను ఇప్పుడు వత్తులు వెలిగించడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు. వత్తి అన్నది మంచిగా పెడుతున్నాను. తులసి దగ్గర ఇంట్లో దీపాలు ముట్టించాను కదా, మీరు చూసారు. తర్వాత తులసి దగ్గర ఫస్ట్ దీపం ముట్టించిన తర్వాత అన్ని దీపాలన్నీ వెలిగిస్తానని ఫస్ట్ తులసి దగ్గర దీపం పెడుతున్నాను. తులసి దగ్గర దీపం పెట్టాక మిగతా అవన్నీ వెలిగిస్తాను. ఇక చూడండి, మా ఆయన వస్తాడు, ఇద్దరం కూర్చొని దీపాలు అయితే ముట్టిస్తాం. ఇక మా ఆయన బయటకు వచ్చాక మళ్ళీ నాకు ఏమో తెలియదు, అందుకోసమని ఆయన మళ్ళీ చెప్పి ఇంట్లోకి పంపిస్తున్నాను. పాపం 3-4 టైమ్స్ లేపాను. ఏదైనా మర్చిపోతే తీసుకురమ్మని మర్చిపోయాను. ఎర్లీ మార్నింగ్ కదా, ఏం తెమ్మన్నానో గుర్తులేదు. తర్వాత మా వాచ్మెన్ కూడా వచ్చి అక్కడ ఊడుస్తున్నాడు. మళ్ళీ ఇటు రాకండి, ఇక్కడ ఊడవకండి అని చెప్పాను అతనికి. అటు సైడ్ ఊడుస్తున్నాడు అతను. తర్వాత నేను తులసికి జాకెట్ కనుము కూడా పెట్టాను. జాకెట్ కనుము అందులో 1 కుడుక, 5 ఖర్జూర పళ్ళు, 5 పోకలు అవి పెట్టుకున్నాను. ఇట్లా లాస్ట్ టైం కూడా నేను అన్నీ ఇలా చూసి పెట్టుకున్నాను. సో అందుకోసమని లాస్ట్ ఇయర్ ఎలా చేశానో అలా ఫాలో అవుతున్నాను. తర్వాత మా హస్బెండ్ ఇక్కడ ప్రసాదం వట్టిగా కింద పెడితే బాగోలేదని 1 ప్లేట్ తెమ్మన్నాను, విస్తర్ ప్లేట్. సో అది విస్తర్ ప్లేట్ తెచ్చాక అందులో ప్రసాదం అయితే పెట్టుకున్నాను. తర్వాత పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇక చూడండి. ఇప్పుడైతే మా ఆయనకి ఫోన్లో శివ అష్టోత్తరము పెట్టమని చెప్తున్నాను, తను అదే పెడుతున్నాడు.
ఏం చెప్తుంది అక్కడ Very well,
different.